పద్యాలు వచ్చా ఎవరికైనా? హలో ప్రదీప్ సార్. హాయ్ మేడం. నాకు పద్యం వచ్చు ఒకటి. చెప్పాలా? కనకాంబరాల సింహం మీద శునకుల నిల్చుండబెట్టిన శుభలగ్నమున్ దొనరగా బట్టము గట్టిన ఏంటి దొనరుగా బట్టము గట్టిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి. అంటే ఒక సింహం మీద కనకాంబరాలు పెట్టి దాని మీద కుక్కని నించోబెట్టి వాళ్ళిద్దరికి శుభలగ్నం సినిమా చూపించాలన్నమాట. తర్వాత వాళ్ళిద్దరికి బట్టలు కొనిచ్చి దాంట్లో కప్పలు వేస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఇన్నాళ్ళ నుంచి నేను ఏంటో అనుకున్నా దాని గురించి. ఇది కరెక్ట్. ఇంకా ప్రదీప్ భయ్య హాయ్. నేను నీకు ఒక పోయం చెప్తా, దానికి నువ్వు భావం చెప్పాలి. నువ్వు చెప్పలేకపోతే నేను చెప్తా. సంపేస్తా, నువ్వు చెప్పు. అల్కు ఎప్పుడు బల్కు నాండంబరంబుగాను సజ్జలుండు బల్కు చల్లంగాను కంచం నోయినట్టు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినరమేమ. నువ్వు భావం చెప్తావా? ఫస్ట్ లైన్ చెప్పు. హల్కు ఎప్పుడు బల్కు నాండంబరంబుగాను. హల్కు ఎప్పుడు బల్క్ గా ఉంటాడు, లావుగా ఉంటాడు. తర్వాత సజ్జలుండి బల్కు చల్లంగాను. వాడు సద్దన్నం తింటే చల్లగా ఉంటాడు. కంచం రోగినట్టు కనకాంబు మ్రోగున. ఆడు కొడితే స్కూల్లో బెల్లు మోగినట్టుంటది. విశ్వదాభిరామ వినరవేమ. విశ్వదాభి వినరా ఇద్దరు కజిన్స్, వాళ్ళ మామ కొడుకులు. విశ్వదాభిరామ వినరా మామ అంటే మామ కొడుకులు వాళ్ళిద్దరు. మీరు చెప్పిన దాంట్లో ఒక్క లైన్ కరెక్ట్, సెకండ్ లైన్ నేను చెప్తా. సజ్జలుండు బల్కు చల్లగుండు అంటే హల్కి ఎప్పుడు సజ్జలు పలుకులు సల్ల అన్ని కలుపుకొని తాగుతాడు, అందుకే తను బలంగా ఉంటాడు. మళ్ళీ కంచం రోగినట్టు కనకంబు మ్రోగున అంటే కంచే సినిమాలో వరుణ్ తేజ్ ని కాకుండా ఫస్ట్ హల్క్ని పెట్టాలనుకున్నారు, కానీ తనకంత డేర్ లేదని హల్క్ని తీసేసి వరుణ్ తేజ్ ని పెట్టారు. హల్క్కి తెలుగు రాదని చెప్పి వరుణ్ తేజ్ పెట్టారు. విశ్వదాభిరామ వినరవేమ. విశ్వదాభిరామ అంటే హల్కేనా మామ. మీరు ఐఏఎస్ ఐపీఎస్ అయిపోతారు తెలుసా, మీకు అర్థం కావట్లేదు అసలు. తెలుగు పద్యాలకు ఇంత అద్భుతమైన మీనింగ్లు ఇస్తున్నారు మీరు. ఇంకో పద్యం. హాయ్ ప్రదీప్. హాయ్. నేను ఇప్పుడు ఒక పద్యం చెప్తా, చెప్పు. వినే ధైర్యం ఉందా? వాడు గజాల. బొచ్చలో పడ్డ చినుకు ముత్యం బయ్యే, నీటిలో పడ్డ చిలుకు నీరు గలిచే, ప్రాప్తి కలుగు చోట ఫలమేర తప్పురా, ప్రదీప్ బావా వినవా బావా. వెరీ గుడ్. దాని అర్థం ఏంటమ్మా? అనుష్క ఒక బొచ్చ పట్టుకుని చినుకు చినుకు అందలతో సాంగ్ కి డాన్స్ వేస్తుందంట. అప్పుడు వర్షం చిన్నదల్లా పెద్దగా అయిపోయిందంట. అప్పుడు మన రాఘవేంద్రరావు గారు వచ్చి పళ్ళేయగానే వర్షం ఆగిపోయిందంట. లాస్ట్ లైన్ ఏదో అన్నావు. బావా ప్రదీప్ బావా విను అంటున్నా. అవునా? అక్కని అడిగానని చెప్పమ్మా. నమస్తే అన్న. ఎప్పుడు అడ్డగానే లేస్తాను. చెప్పు. నమస్తే. ఉపకారానికి ఉప్పు కారము విపరీతగా నపకారానికి ఉప్పు కారము నమ్మకం సుమతి. దండం పెడతా. ముందు ఒరిజినల్ పద్యం చెప్పు. ఉపకారానికి అపకారము సుమతి. నీ సుమతి లాస్ట్ లో వస్తారు ఆవిడ. ముందు స్టార్టింగ్ చెప్పు, 2 లైన్లు ఉంటది. ఉపకారికి ఉపకారము నపకారికి నిమ్మకాయ. సో ఒరిజినల్ గా పద్యం తెలీదు. పోనీ నీకు తెలిసిన పద్యం చెప్పు. ఉపకారానికి ఉప్పు కారము వివరింపగా నపకారికి ఉప్పు కారము నెమ్మగా సేయు గారు నేర్పరి సుమతి. ఏమిటో నీ బాధ. దాని అర్థం ఏంట్రా? మన బాక్స్ లో ఉప్పు కారం ఉంటే పక్కనకి ఇవ్వాలి, పక్కన బాక్స్ లో ఉప్పు కారం ఉంటే మనం తీసుకోవద్దు. Chhatrapati
వాడిని అలా వదిలేకంటారు. డాక్టర్ చూపించండి.